Welcome students, APMC 2024 Day 3 Shift 1 examination appear అయిన స్టూడెంట్స్. సో పేపర్ ఎంతమంది స్టూడెంట్స్కి హార్డ్గా వచ్చింది కామెంట్లో మెన్షన్ చేయండి. ఓవరాల్గా మనకు డే 1 నుంచి చెప్తున్నాను, షిఫ్ట్ పేపర్స్ అనేవి 2023 కంటే డిఫికల్టీగానే ఉన్నాయి కంపేర్ చేసుకుంటే కనుక. సో ఈరోజు పేపర్ కూడా షిఫ్ట్లో డిఫికల్టీ పేపరే రావడం జరిగింది. కానీ సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ ఎలా ఉంది, దేంట్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు, నార్మలైజేషన్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు ప్రతి షిఫ్ట్ యొక్క షిఫ్ట్ అనాలిసిస్ ఫ్రీగా వాట్సాప్లోనే వెరిఫై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఎంసెట్ సంబంధించిన అప్డేట్స్తో పాటు ప్రతి షిఫ్ట్ యొక్క అనాలిసిస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈరోజు పేపర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈజీ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువగా వచ్చాయి. ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లో మిగిలిన పేపర్స్తో కంపేర్ చేస్తే కనుక 50-50% ఉంది. అంటే మిగిలిన పేపర్స్లో ఓవరాల్గా ఆల్మోస్ట్ 70% వరకు హార్డ్ క్వశ్చన్సే ఉంటే ఈరోజు ఫిజిక్స్లో 50% క్వశ్చన్స్ అయితే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములాస్ అప్లై చేసి 2-3-4 స్టెప్లలో చేయడానికి పాసిబిలిటీ ఉంది. కానీ క్వశ్చన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నప్పటికీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చాయి. దీనివల్ల ఫిజిక్స్లో కూడా క్వశ్చన్స్ అనేవి చాలా టైం టేకింగ్ వచ్చాయి. దానివల్ల టైం వేస్ట్ అయింది చాలామంది స్టూడెంట్స్కి. కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది. సో కెమిస్ట్రీ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా తగ్గాయి. ఈ పేపర్లో అయితే ఓన్లీ మోడరేట్గా వచ్చింది. ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్కి ఈక్వల్ వెయిటేజ్ అయితే వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ఇయర్లోనే ఎక్కువ మార్క్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వెయిటేజ్ ప్రకారం చూసుకున్న ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ 65+ వరకే ఉన్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 126 నుంచి 128 ఇప్పటి వరకు చేసిన స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే షిఫ్ట్ పేపర్ మోడరేట్ టు డిఫికల్టీగానే వచ్చింది. సో అన్ని పేపర్ ఆల్మోస్ట్ ఒకే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని పేపర్స్ అయితే మరీ డిఫికల్టీగా ఉన్నాయి. నార్మలైజేషన్ తర్వాత ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో పేపర్ ఏదైనా ఎఫెక్ట్ చేస్తుందంటే కనుక కన్ఫామ్గా కెమిస్ట్రీ, మ్యాథ్స్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. ఫిజిక్స్ విషయంలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఆ క్వశ్చన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న అందరు స్టూడెంట్స్ చేయరు కాబట్టి ఫిజిక్స్లో నార్మలైజేషన్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉండదు. కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ విషయంలోనే మార్క్స్ మీకు నార్మలైజేషన్ తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే మీరు రివిజన్ టైంలో ఎక్కువగా సెకండ్ ఇయర్ పైన ఫోకస్ చేయండి. దాంతోపాటు సెకండ్ ఇయర్ మీకు ఐపీకి చదివిన 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి కన్ఫామ్గా రివిజన్ చేసుకోండి. అవి రివిజన్ చేసుకున్న మీకు కొన్ని మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ఈజీ క్వశ్చన్స్ అనేవి వాటి నుంచే వస్తున్నాయి కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా ఈరోజు పేపరు మనకు బిఫోర్ ఎస్టర్డే పేపర్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్లోనే వచ్చాయి. పేపర్ అయితే మోడరేట్ కానీ ఈజీ పేపర్ కానీ ఏది రావట్లేదు. మరి ఇంత హార్డ్గా పేపర్స్ ఎందుకు చేస్తున్నారని అయితే మనం రిజల్ట్స్ వస్తేనే తెలుస్తుంది ఇంకా పాస్ పర్సంటేజ్ డౌన్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనేది. థ్యాంక్ యూ.